పాన్ ఇండియా సినిమాలు ఇది మ్యాటర్. ఓవైపు రాబోయే 6 నెలల కాలంలో టాలీవుడ్ నుంచి అరడజను పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అన్ని కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్యనే థియేటర్స్ లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. మంచి కథాబలం ఉన్న మూవీస్ గా ఈ పాన్ ఇండియా సినిమాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. దాంతో పాటు టైటూ హీరోల నుంచి కొన్ని సినిమాలు ఈ 6 నెలల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. రిలీజ్ సంగతి ఇలా ఉంటే స్టార్ హీరోలు తాము కమిట్ అయిన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు. ప్రెస్టీజియస్ కాంబినేషన్స్ లో ఈ మూవీస్ తెరకెక్కబోతూ ఉండటం విశేషం. దీంతో వీటిపైన ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. ఉప్పన ఫేమ్ బుచ్చిబాబు సనా చాలా గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ హీరోగా తన సెకండ్ మూవీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా కన్ఫర్మ్ అయింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం అవబోతుందని తెలుస్తుంది. గేమ్ చేంజర్ పెండింగ్ షూటింగ్ ఈ నెలలో కంప్లీట్ చేసుకొని మేకోవర్ పై రామ్ చరణ్ ఫోకస్ చేయనున్నాడట. నెల రోజుల పాటు RC16 మూవీలో క్యారెక్టర్ లుక్ పైన దృష్టి పెట్టి తరువాత షూటింగ్ లో జాయిన్ కానున్నాడట. ఎన్టీఆర్ దేవరా మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉంది. మరోవైపు వార్ 2 షూటింగ్ కూడా జరుగుతుంది. వీటి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా సెప్టెంబర్ లోనే మొదలు కాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. రష్మిక మందన ఈ చిత్రంలో తారక్ కి జోడీగా కన్ఫర్మ్ అయిందనే ప్రచారం నడుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. డార్లింగ్ ప్రభాస్ కలికితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఖాతాలో వేసుకున్నారు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో సలార్ 2 మూవీ చేయాల్సి ఉంది. అలాగే మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ షూటింగ్ స్టేజీలో ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ స్టార్ట్ కావాల్సి ఉంది. ఇవన్నీ ఇలా ఉండగానే హను రాఘపూడి దర్శకత్వంలో ఓ మూవీ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో స్టార్ట్ కాబోతుందని టాక్లు వినపడుతున్నాయి. ప్రస్తుతం కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో డైరెక్టర్ హను ఉన్నారట. ఈ మూవీకి సంబంధించిన సెట్స్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిందట.